సత్య ఊరెళ్ళిపోతాడనే టెన్షన్ బావలో ఎక్కువైపోయినట్టుందే. బావా ఈ బీపీ టాబ్లెట్లు వేసుకో బావా. కొద్దిసేపు కూర్చో బావా. ఆ కాలమే మీ పాలిట శాపమై మీరు కోరుకున్న రాజకీయాలకు మిమ్మల్ని దూరం చేస్తుంది. మీ కంటికి కునికే లేకుండా చేసి చివరికి మీరు ఓటమి పాలయ్యేలా చేస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. మంజు మామూలు పొగరుగా లేదు. ప్రతి తప్పుడు పని తన భర్తతోటే చేయిస్తున్నానని నన్నే నిలదీస్తుందా? సత్య, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది సత్య. అయినా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కొంచెం టెన్షన్ పడకుండా ఉన్నాను. సత్య, పోలీసులు ఎవరి మీద పెట్టని ఫోకస్ మన నియోజకవర్గం మీద పెట్టారు. నువ్వు ఉన్నావు కాబట్టే ఆ సిఐ గాడు కొంచెం దూకుడు తగ్గించుకున్నాడు. లేదంటే వాడి యాటిట్యూడ్ని తట్టుకోలేవు. ఏంటి సత్య సైలెంట్గా ఉన్నావు? అన్నా, చెప్పాలంటే బాధగా ఉంది. ఏం జరిగింది సత్య? నన్ను క్షమించండి అన్నా. నిన్ను క్షమిస్తాను తమ్ముడు, కానీ నీ భార్యను మాత్రం క్షమించలేను. ఇప్పుడు నువ్వు నీ భార్యకిచ్చిన మాట కోసం ఊరొదిలి వెళ్తున్నానని చెప్పాలనుకుంటున్నావు. నాకెలా తెలుసంటే ఈ విషయం ముందుగానే మీ అమ్మ నాకు చెప్పేసింది. క్షమించు అంటున్నావంటే అసలు ఏం జరిగింది తమ్ముడు? మంజు వరంగల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. గుడ్. ఏదైనా ప్రమోషన్ వచ్చిందా? అదేం లేదన్నా, క్యాజువల్ ట్రాన్స్ఫరే. మంజుకు ట్రాన్స్ఫర్ అయితే నన్నెందుకు క్షమించమంటున్నావు? అంటే మంజుతో పాటు నేను వరంగల్కి వెళ్ళిపోతున్నానన్నా. ఎన్నికలు కొద్ది రోజులే ఉన్నాయిగా, ఈ టైంలో నువ్వు వెళ్తే ఎలా సత్య? నువ్వు నార్మల్. సత్య, ఇంత సడన్ గా డెసిషన్ తీసుకున్నావేంటి? అన్నా, మంజు నన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు. తనకి నేను ఏ సహాయం చేయలేదన్నా. ఒక రకంగా చెప్పాలంటే తను అమాయకురాలన్నా. ట్రాన్స్ఫర్ ప్లేస్కి తను ఒక్కదాన్నే పంపించలేనన్నా. అందుకే నేను తనతో పాటు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మంచి పని చేసావు తమ్ముడు. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. నువ్వు నీ భార్యని అంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ చుట్టూ ఉన్న దేవతలే ఈ ఎలక్షన్లలో నన్ను గెలిపిస్తారు. నువ్వు నా గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి అస్సలు ఆలోచించదు తమ్ముడు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా సరే నీ మనసు నా దగ్గరే ఉంటుందని నాకు తెలుసు తమ్ముడు. మీది నిజంగా ఎంత గొప్ప మనసన్నా. నేను నా భార్య బాగుండాలని ఇక్కడ ఎలక్షన్ పనులున్నా నన్ను వెళ్ళమంటున్నారు. నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలన్నా. ఊరుకో తమ్ముడు, భలే వాడివే. మనం పుట్టినప్పుడు ఏదీ తీసుకురాం, అలాగే వెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్ళాం. ఇక్కడ ఉన్నదంతా మనదే అనుకుంటాం, కానీ ఏది మనది కాదు. నువ్వు అన్నావు చూడు, నాది మంచి మనసు అని, చేతులెత్తి దండం పెట్టాలి అని. మంచి మనసున్నది ఆ దేవుడికి. మనం చేతులెత్తి దండం పెట్టాల్సింది కూడా ఆ దేవుడికే.
నువ్వు ఎక్కడున్నా సరే నీ మనసు నా దగ్గరుంటే చాలు తమ్ముడు. తప్పకుండా అన్నా. రై అన్నా. ఎలక్షన్ పనులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనా? తమ్ముడు, ఆ పనులన్నీ నేను చూసుకుంటానుగా. ఆ, నువ్వు వరంగల్ వెళ్ళాక నీకేదైనా సహాయం కావాలంటే మన పార్టీ వాడు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తాను, నీకు కావాల్సిన పని చేయించుకో. సరే అన్న, అలాగే. వస్తాను. అయ్యో తమ్ముడు, వస్తాను. ఆల్ ది బెస్ట్.